ఉద్ధవా, సాంఖ్యయోగ విశారదుడు ధీరపురుషుడు ఈ మానవ జన్మలోనే ఇంద్రియ శక్తులు మానసిక శక్తులు గల నన్ను ఆశ్రయించి ఆత్మతత్వాన్ని పూర్తిగా సాక్షాత్కారం చేసుకోగలుగుతున్నాడు. సో ఇక్కడేమిటి, సాంఖ్యయోగం అంటే మనందరూ తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయం సాంఖ్యయోగం, ఆత్మవిచారణ. దాన్ని తెలుసుకున్న మానవుడు ఎవడైతే ఉన్నాడో వాడు ధీరపురుషుడు అంటున్నాడు. దాన్ని నేర్చుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకని ఆశ్రమంలో పటిక్కన అందరూ ముందుకు పడిపోతున్నారు? దాన్ని నేర్చుకోవాలంటే పట్టుదల కావాలి. ప్రపంచంలో కనపడే ప్రలోభాలకు పడిపోకూడదు. ఆశ్రమంలో కనపడి ఎత్తికెళ్ళిపోదామనే దుర్మార్గం రాకూడదు. గురువుగారు కళ్ళు మూసుకున్నాడు కదా దోచుకుందామనే దుర్బుద్ధి రాకూడదు. సాంఖ్యయోగం నేర్చుకోవాలంటే నీ దగ్గర ధీరత్వం ఉండాలి. ఎదురుకుండా అది కనపడుతున్న దాన్ని ముట్టుకోనటువంటి నీకు నిజాయితీ కావాలి. అది ఉన్నప్పుడే సాంఖ్యయోగం నీకు వస్తుంది. అర్థమైందా? సో అటువంటి ధీరపురుషుడు ఈ జన్మలోనే, మానవ జన్మలోనే ఇంద్రియ శక్తులు మానసిక శక్తులు గల నన్ను ఆశ్రయించి, అంటే ఏమిటి, మనకున్నటువంటి ఇంద్రియాలకి మూలం ఆయనే, భగవంతుడే. తర్వాత మనసు ఆయనే. భగవద్గీతలో చెప్తాడు ఇంద్రియాల్లో నేను మనసునే అని చెప్పి. ఈ మనసు కింద ఉన్నవే ఈ ఇంద్రియాలన్నీ, 10 ఇంద్రియాలు. అయితే ఆ ఇంద్రియాలకి సగభాగం బయటికి ఎక్స్టర్నల్గా ఉన్నాయి. ఇక్కడ మీకు చెవు ఉంది. ఈ చెవు బయట ఉన్నటువంటి చెవు వినేది, ఇది మాత్రం డొప్పే. యాక్చువల్గా వినికిడి శబ్దం లోపల ఉన్నది, ఇన్నర్ డ్రమ్ అంటాం మనం, ఇయర్ డ్రమ్. సో అసలు వినేది అది పరమాత్మ యొక్క స్వరూపం. సో ఇది విషయము, అది విషయార్థము, ఇంద్రియము ఇంద్రియార్థము, సగభాగం. సో ఆ సగభాగం అసలు తెలుసుకుంటోంది. ఇది బయట శరీరానికి ఒక కప్పు, మనకు అందుకోవడానికి ఒక రిసీవర్. అట్లాగే కన్ను, ఈ కన్ను చూస్తోంది, కానీ ఈ కన్ను చూసేదాంతో ఏం అవ్వడంలా. ఈ కన్ను చూసింది లోపల ఉన్నటువంటి రెటీనా ఏదైతే ఉందో కను పాప, అది తెలుసుకుంటోంది. అది కనపడదు, ఇంత చిన్న చుక్క. సో అది ఇంద్రియార్థం. సో ఇవి తెలుసుకున్న తర్వాత ఇంద్రియములు ఇంద్రియార్థములు కలిసి తెలుసుకున్న విషయాన్ని మనసుకు చేరుస్తున్నాయి. అక్కడ యాక్షన్ ఆర్ రియాక్షన్ స్టార్ట్ అవుతాం. ఇంత మెకానిజం నీకేమాత్రం తెలియకుండా, అవగాహన లేకుండా జరుగుతోంది ప్రతి క్షణం. దీన్ని గురించి తెలుసుకుంటున్నవాడు ఈ జగత్తు ఏమిటి, దీనిలో ఏం జరుగుతోంది అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు నన్ను తెలుసుకుంటున్నాడని చెప్పాడు. మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? అసలు ఇటు జరుగుతుందని మనకు ఐడియా ఉందా? ఆలోచించండి. లేదు. అంటే వీ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అవన్నీ ఏవో పనులు చేస్తున్నాయి అంతే. అది ఎట్లా చేస్తోంది, దానికి ఎక్కడి నుంచి వస్తుందనే అవగాహన, దాని గురించి ఆలోచన, అన్వేషణ మన దగ్గర లేదు. అందువల్ల మనం ఇలా ఉండిపోతున్నాం. అలా ఎవడైతే అన్వేషణ చేసి తెలుసుకుంటున్నాడో వాడు నన్ను పొందుతున్నాడు అని చెప్తున్నాడు. అంటే అన్వేషణ చేసినప్పుడు వాడికి ఏం కలుగుతోంది? ఓహో, ఇవి పనిచేస్తున్న దానికి ఈ వీటన్నిటి కూడా ఆధారంగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన అధీనంలో ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంద్రియ శక్తులు మానసిక శక్తులు కలిగిన నన్ను, అంటే మనకున్నటువంటి అన్ని శక్తులు ఆయనవై ఉన్నాయి. వాటి యొక్క ప్రభావంతో నువ్వు పనిచేస్తున్నావు. కాబట్టి అప్పుడు ఆ ఇంద్రియాల యొక్క శక్తిని కాసేపు పక్కన పెట్టి వీటికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావో వాడు ఆత్మతత్వాన్ని పూర్తిగా సాక్షాత్కారం చేసుకోగలుగుతున్నాడని చెప్తున్నాడు. అంటే ఇంద్రియాల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని, మానసిక శక్తుల ప్రభావాన్ని కొద్దిసేపు నియంత్రణలో ఉంచి నువ్వు లోపల ఉన్న సోర్స్, ఆ సోర్సుకు నువ్వు వెళ్ళటం అలవాటు చేసుకుంటే నీకు సాక్షాత్కారం కలుగుతుంది. సర్వశక్తులకు ఆశ్రయభూతుణ్ణి నన్నుగా గుర్తించి వర్తిస్తాడు. కాబట్టి ఈ జరిగేదంతా పరమాత్మతో జరుగుతోంది, నాదేమీ లేదు అనేటువంటి జ్ఞానం వాడికి కలుగుతుంది. అప్పుడు వాడు పరమాత్మ మీద భారం వేసేసి జరుగుతాడు. వాడికి ఏ దిగులు లేదు, చింత లేదు, నిర్విచారంగా ఉంటాడు. నేను విశ్వంలో ఏకపాద ద్విపాద త్రిపాద చతుష్పాద బహుపాద పాదహీన ఏకగణ జీవులను సృష్టించాను. ఎన్ని రకాల వాటిని సృష్టించాడో చూడండి. ఏకపాద అంటే ఒక పాదం, ద్విపాద 2 పాదాలు, త్రిపాద 3 పాదాలు, చతుష్పాద 4 పాదాలు, బహుపాద ఎన్నో పాదాలు. మనం ఈ కొన్ని పురుగులు పాకుతూ ఉంటాయి, దానికి చుట్టూ కాళ్ళు వరుసగా ఉంటాయి. అర్థమైందా? తర్వాత పాదహీన, అసలు పాదం ఉండదు దానికి. పాముకు పాదం ఉందా? లేదు.
ఏకగణ జీవులు అమీబా మీరందరూ సైన్స్లో చదువుకున్నదే కదా, మరి ఇవన్నీ నేనే సృష్టించాను. ఈ జీవులలో నాకు అత్యంత ప్రియమైన జీవి మానవుడు. చూసావా? ఎందుకని? తనలో ఉన్న శక్తులన్నిటినీ మానవుడికి ఇచ్చాడు. తనని తెలుసుకునే విధానం వాడికి నేర్పాడు. వాడిని తనంతటి వాడిగా చెయ్యాలని, తనలో వాడు ఐక్యం అయిపోవాలని కోరుకున్నాడు. అందువలన అత్యంత ప్రియమైన వాడు పరమాత్మకి మానవుడు. మనుష్య శరీరం ఒక విలక్షణమైనది. ఈ మనుష్య శరీరంలో ఏకాగ్రచిత్తము, తీక్షణమైన బుద్ధి, పురుష శక్తి మొదలైనవి తీవ్రంగా పనిచేస్తుంటాయి. ఏ శక్తితో మానవులందరూ పనిచేస్తున్నారో 3 ఉంటాయని చెప్తున్నాడు. ఏకాగ్రచిత్తం అంటే నీ మనస్సుని ఏకాగ్రం చేస్తే పరమాత్మను తెలుసుకోవడం చాలా తేలిక. అందుకోసమే ఇక్కడ కూర్చొని మన యోగులందరూ కూడా చంద్రమండలం ఎంత దూరంలో ఉంది, సూర్యమండలం ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ కూడా లెక్కలు కట్టి చెప్పారు. ఈ కారణం చేత అనుమానం, అగ్రాహ్య, అహంకారాది గుణాలకు అతీతంగా ఉన్న నన్ను, సర్వ ప్రవర్తక స్వామిని, ఈ ఈశ్వరేశ్వరుణ్ణి సాక్షాత్తుగా అనుభవించగలుగుతాడు. ఈ శక్తులని వాడు ఏకాగ్రతతో చేసినప్పుడు వీటన్నిటికీ దూరంగా ఉన్న నన్ను వాడు తన లోపలే తెలుసుకుని అనుభవించి నాతో ఉండిపోయే శక్తి వాడికి వస్తోంది అని చెప్తున్నాడు. అయితే ఈ అనుసంధానం 2 రకాలు. నన్ను చేరడానికి చేస్తున్నాడని చెప్పాడు కదా, ఆ అనుసంధానం అంటే పరమాత్మతో అనుసంధానం అవడం అనేది 2 రకాలుగా దొరుకుతుందని చెప్తున్నాడు. ఒకటి స్వప్రకాశతత్వం లేక స్వప్రకాశతత్వం లేక బుద్ధ్యాది జడ పదార్థాలు ప్రకాశించలేవు. కాబట్టి మొట్టమొదటి నువ్వు తెలుసుకునేది ఏమిటంటే, ఇందాక నేను చెప్పాను మీకు, ఇప్పుడు మనకున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహం ఇవన్నీ కూడా అసలైన ప్రకాశం పరమాత్మ తెలియనప్పుడు పని చేయట్లే. ఎందుకని? అవన్నీ కూడా డెడ్ బాడీలో ఉన్నాయి. అవునా? డెడ్ బాడీలో అవన్నీ ఉన్నాయి, కానీ ఉండాల్సిన ప్రకాశం లేదు. అందువల్ల దే ఆర్ బికమ్ యూస్లెస్. సో ఈ జ్ఞానం పొందినవాడు ఆ శక్తి ఏదైతే ఉందో దానికోసం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా వాడు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఈ ప్రకారమును అర్ధాపత్తి అంటారు. ఆ విధంగా పరమాత్మను తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సాధన, దాన్ని అర్ధాపత్తి అంటారు. మరొకటి కొన్ని సహాయక పనిముట్లు, అంటే కొన్ని టూల్స్ తీసుకుని మనం దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా? ఒక వ్యక్తి ద్వారా ప్రయోగింపబడతాయి. గురువుగారు నీకు ఎన్నో రకరకాల మార్గాలు చెప్తాడు. నీకై నువ్వు తెలుసుకోలేవు, గురువు నీకు చెప్పాలి. కొన్ని పనిముట్లు, యాగం చేయరా, ఇలా కూర్చో, ఇలా ప్రాణాయామం చేయి, ఇలా కూర్చో, ఇలా పట్టు, ఇలా చేయి, ఇవన్నీ పనిముట్లు చెప్తాడు. కానీ ఆత్మ అనుమానిక వస్తువు కాదు. అంటే కేవలం అనుమానించడానికి ద్వారా నీకు దొరికేది కాదు. ఏమిటది? ఇది దేహాదుల కంటే విలక్షణమైనది. ఇందాకే చెప్పాను. అన్ని స్థితుల్లోనూ తెలుసుకుంటున్నటువంటి శక్తి ఏదైతే ఉందని చెప్పాను కదా, తురీయం. సో అది పరమాత్మ. కాబట్టి ఈ అనుభవిస్తున్నటువంటి, ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలకి భిన్నంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది మన యొక్క నిజస్వరూపం ఉన్నది. దానిలో నిన్ను రమించి ఉండమని చెప్తున్నాడు ఆయన. ఇది త్వం పదార్థ శోధనాయుక్తి మాత్రమై ఉన్నది. త్వం అంటే అది, నేను అనేదాన్ని తెలుసుకోవడానికి తత్వం, అది నేను అనేది తెలుసుకునేది తత్వం. అంటే ఆ పరమాత్మ ఏదైతే ఉందో అది నేనై ఉన్నాను అని తెలుసుకోవడానికి చేసేటువంటి శోధన, దానివలన ఆ పద్ధతిలో ఇది దొరుకుతుంది మాత్రం అని చెప్పి చెప్పడం జరిగింది.